ప్రెసిడెంట్ ప్రైజ్ లార్డ్. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అన్నా నా పేరు శ్రీనివాసు. ఎక్కడి నుంచి? వరంగల్, కరీంనగర్. సారీ, ఓకే. ఏం చేస్తుంటారండి శ్రీనివాస్ గారు? అన్న నేను సువార్త పరిచయలో వెళ్తూ ఉంటాను, సువార్త చేస్తాను. మనకు చిన్న బిజినెస్ కూడా ఉంది. ఓకే. చిన్న ప్రశ్న కొరకు ఫోన్ చేశాను అన్న. ఓకే, ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి మీ యొక్క ప్రశ్నని. టైగర్ లైన్ లో ఉన్నారా? చెప్పండి నాయన. అయ్యా ప్రెసిడెంట్. అయ్యా ప్రెసిడెంట్ నాయన, చెప్పండి. అయ్యా నేను మన కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నానయ్యా. నేను మిమ్మల్ని ఒకసారి హైదరాబాద్ లో స్టేజ్ పైన కూడా కలిశాను, మీరు ప్రార్థన చేశారు అయ్యా. మరి నేను ఇట్లా పూజారి కుటుంబం నుంచి ప్రభును అంగీకరించానయ్యా. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. గతంలో నేను పురోహితం చేసేవాడిని, పూజలు చేసేవాడిని. అయితే మన బెల్లంపల్లి ప్రవీణయ్య గారి దగ్గర నేను ప్రభుని అంగీకరించడం, అక్కడే బాప్తిసం తీసుకోవడం జరిగిందయ్యా. చాలా సంతోషం. ఆ తర్వాత నేను మీ గ్రంథాలు చదవడం మొదలు పెట్టానయ్యా. మీ గ్రంథాలు కూడా చదువుతున్నాను. మీ గ్రంథాలు చదువుతూ ఉంటుండగా నాకు ఇంకా లోతైన మర్మాలు, సత్యము, సర్వసత్యంలోనికి రావడము, ప్రభు లోపట ఎలా కొనసాగడం అనేటువంటివి క్లుప్తంగా మీ యొక్క గ్రంథాలు చదువుతా ఉంటే అర్థమవుతుందయ్యా నాకు. చాలా సంతోషం. ఈ విధంగా చదువుతుండగా కరీంనగర్ లో ఓపీర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి కొందరు సేవకులు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు కొంత నాకు బాధాకరంగా అనిపించి, మరి అది ఎంతవరకు నిజమని మిమ్మల్ని అడుగుదాం అనుకోని. ఏమని మాట్లాడారు? అయ్యా మన కరీంనగర్ లో కొంతమంది సేవకులు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వాళ్ళు నాకు కలపడము, వాళ్ళు ఒక విధమైనటువంటి ప్రశ్న, అది మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అయ్యా. ప్రశ్న మీరు డైరెక్ట్ గా చెప్పేసేనా? అయితే మన ఓపీరయ్య గారి యొక్క బోధను అంగీకరిస్తేనే మా పరలోక రాజ్యముకు అర్హత ఉంటుంది. మిగతా డినామినేషన్లు ఏవి కూడా పరలోకానికి రావు. బబులోను వేష సంఘములో కలుస్తాయి. ప్రతి డినామినేషన్, ప్రతి సంఘం బబులోను వేష సంఘంలో కలిసి నరకానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఓపిరయ్య గారిని అంగీకరిస్తేనే, ఓపిరయ్య గారి బోధ అంగీకరిస్తేనే పరలోక రాజ్యానికి అర్హులు. నేను వాళ్ళు అలాగే ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు చెప్పడము సరైన విధంగా స్పష్టంగా చెప్పలేకపోయినారంటే, నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను బ్రదర్ శ్రీనివాస్ గారు. మీరు కొంచెం ఓపిక, 2 నిమిషాలు ఓపిక పట్టండి. మొట్టమొదట ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నేను. ఇప్పుడు సిద్ధాంత విషయాలలో ప్రతి సిద్ధాంతం గురించి వేరే వేరే డినామినేషన్లు వేరే వేరే బోధలు చేస్తున్నాయి కదా. పరిశుద్ధాత్మను పొందాలి అని ఒకరు, పొందనక్కర్లేదు, రక్షణ పొందితే ఆత్మ ఉన్నట్టే అని ఒకరు, పరిశుద్ధాత్మను పొందితే అన్య భాషలు తప్పక మాట్లాడాలని కొంతమంది, భాషలు ఎప్పుడూ ఆగిపోయాయి అని కొంతమంది, నీటిలో ముంచడం అయితేనే బాప్తిస్మం అని కొంతమంది, చిలకరింపైనా పర్వాలేదు, అసలు జెండా కింద ప్రమాణం చేసినా పర్లేదని కొంతమంది. ఇట్లా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఈ అన్ని బోధలలో ఏదో ఒక బోధే కరెక్ట్, మిగతావన్నీ అబద్ధము అనేది మీరు ఒప్పుకుంటున్నారా లేదా? ఒకటి సత్యమైతే ఇంకోటి అసత్యం, అంతే కదా. అన్నీ దేవుడు చెప్పినయే కాదు, ఒకటి దేవుడు చెప్పింది అయితే మిగతావి సైతాను చెప్పింది. అబద్ధం అనేది ఉంటే అబద్ధానికి జనకుడు సైతానే కదా. రైట్. ఇది ఒక ప్రశ్న సెటిల్ అయిపోయింది. దీనికి కంటిన్యూషన్ ఏంటంటే, మరి ప్రతి విషయములోనూ ఇది సత్యము కాదని నిరూపించి, ఇదే సత్యమని నిరూపించిన తర్వాత సత్యాన్ని మనం లాజికల్గా ఆలోచించి ప్రార్థన చేసి కనుగొని అబద్ధాలను వదిలేసి సత్యంలోకి రావాలా వద్దా? రావాలి. రాకపోతే ఏం జరుగుతుందో 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. మీరు చూడండి, మీ దగ్గర బైబిల్ ఉందా? ఉంటే బైబిల్ తీయండి. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 11వ వచనం. 2వ తెస్సలోనిక 2:11. బ్రదరే చదువుతారు, చదవండి అయ్యా. 2:11 2వ తెస్సలోనిక. పర్లేదు.
రెండవ తెస్సలోనిక 2వ అధ్యాయం 11వ వచనం. అయ్యా 2వ తెస్సలోనిక పత్రికలో 1, 2, 3 అధ్యాయంలో అవును 2వ అధ్యాయం 11 అని చెప్పాను. అవునవును ఓకే చదవమంటారయ్యా? చదవండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇది లేఖనం. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ అబద్ధాన్ని నమ్మునట్లు దేవుడే వాళ్ళ మీదకి మోసం చేసే శక్తిని పంపుతున్నాడట. మరి ఇప్పటి కాలంలో బాబు చిలకరింపు బాప్తిస్మం అనేది అది వాక్యానుసారం కాదు, ముంచడం పొందాలి, ప్రభు యొక్క మరణాన్ని తర్వాత ఆయన తిరిగి లేవటాన్ని పోలి ఉండాలి, మరణ పునరుద్ధానములు పోలిక బాప్తిస్మలు ఉండాలి అని 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు చెప్పినా వినకుండా మా తాతలు ఇట్లే ఇచ్చారు కనుక మేము ఇట్లే పొందుతామన్నవాడు సత్యాన్ని ప్రేమించినట్టా చెప్పండి? మరి అలాంటప్పుడు చూసి చూసి దేవుడు ఏం చేస్తాడంటే శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మండి పొందురా అని ఒక మోసం చేసే శక్తిని దేవుడే పంపుతాడట. ఎన్ని వాక్యాలు ఎత్తి నిరూపించినా కూడా శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడదు బాబు. శ్రమలు అనేవి సంఘానికే వస్తున్నాయి. శ్రమలను గెలిచిన వాళ్ళే ఎత్తబడతారు. అబద్ధ క్రీస్తు చంపిన హతసాక్షులు కూడా మొదటి పునరుద్ధానంలో లేస్తారు. ఆఖరి బూరం రోగినప్పుడు ఎత్తబడతాం కనుక 6 బూరల టైంలో ఉండాలి అని ఎన్ని నిరూపణలు చెప్పినా సరే వినకుండా ఓఫీర్ గారి అబద్ధం బోధ, మేము నమ్మిందే రైటు, శ్రమలకు ముందు ఎత్తబడతామని మొండిగా వాదించేవాళ్ళు సత్యాన్ని నమ్మడం లేదు కనుక వాళ్ళ మీదకి దేవుని వాక్యం నెరవేరుతుందా లేదా? మరి లేఖనం సత్యమా ఒట్టిగానే చెప్పాడు దేవుడు? మరి ఇన్ని రకాలుగా వాళ్ళ దగ్గరికి సత్యం అనేది వస్తున్నప్పుడు అహంభావాన్ని బట్టి నువ్వు చెప్తే మేము ఒప్పుకుంటామా అని సత్యబోధలోనికి రాకుండా మొదటి నుంచి ఉన్న అబద్ధ బోధల్లోనే కొనసాగుతున్న వాళ్ళ మీదకి దేవుడే తన కోపాన్ని పంపి మోసం చేసే శక్తిని పంపినప్పుడు మరి 2వ రాకడ సమయంలో వీళ్ళు మహాబబులోన్లో కాకపోతే దేంట్లో ఉంటారు? మరి ఈ వచనాలను బట్టి వాళ్ళు అన్నారు గనక ఇప్పటి కాలములో ప్రతి ఒక్కరు కూడా తమ బోధను పరీక్షించుకొని సత్యం ఏదో వాళ్ళు పరిశీలించి డినామినేషన్లు చెప్పింది కాదు మాకు పౌలు చెప్పింది కావాలని సరైన నిరూపణలు దొరికినప్పుడైనా డినామినేషన్ల బోధలు వదిలేసి అపోస్తలుల బోధలోకి రావాలి. అలా రావడానికి నేను కూడా సిద్ధమే. నేను ఏదన్నా చెప్పిన బోధ ఒకవేళ బైబిల్ ప్రకారం లేదని అన్నయ్యలు ఎవరన్నా నిరూపిస్తే నేను కూడా నా బోధ మార్చుకుంటానని చెప్తున్నా. కాదు నేను చెప్పేది ఏదంటే కాదు బ్రదర్, మీరు జాగ్రత్తగా వినాలి. ఒకవేళ నా బోధలు ఏదన్నా ఒకవేళ అనే క్లాస్ పెట్టా, ఒకవేళ నా బోధలు ఏమన్నా తప్పుంటే నాకన్నా ఎక్కువ తెలిసిన పెద్దలు నాకు చెబితే బైబిల్లో నిరూపణ చూపించినా కూడా నేను వినలేదనుకోండి, ఒకవేళ వినకపోతే నా పట్ల కూడా ఇదే శిక్ష వస్తుంది. ప్రతి ఒక్కడు దిద్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చి ఈ మహాశ్రమల కాలం వచ్చినప్పుడు వీళ్ళందరూ అబద్ధ క్రీస్తు యొక్క వధువు సంఘంలో తప్పక చేరిపోతారు. 2వ తెస్సలోనిక 2:11 నెరవేరుతుంది గనక జాగ్రత్త అని 13వ వచనంలో చూడండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు మిమ్మును ఆది నుండి ఏర్పరచుకున్నాడు. ఈ 2 చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి, సత్యాన్ని నమ్మాలి. సత్యమును నమ్ముట వలన మనం రక్షణ పొందుతాం. నమ్మి బాప్తిస్మం పొందితే సరిపోదు. ఈ సత్యబోధ ఏదో అబద్ధ బోధ ఏంటో మనం ఎల్లప్పుడూ పరిశీలించుకొని బెరయ సంఘంలాగా అపొస్తలుల కార్యాలు 17-11లో బెరయ సంఘంలాగా ప్రతిదినము లేఖనములు పరిశోధించుకుంటూ మన బోధను సరి చేసుకోకపోతే, సత్యాన్ని మనం నమ్మకుండా అబద్ధంలో కొనసాగితే మహా గొప్ప ప్రమాదం ఉన్నది ప్రతి క్రైస్తవునికి కూడా. అది విషయం. అందుకే వాళ్ళు అలా మాట్లాడతారు. అయ్యా
అయితే మీ మీ గ్రంథాలు కూడా నేను చదువుతున్నాయా, చాలా సంతోషము, లోతైన సత్యాన్ని నేను తెలుసుకుంటున్నాను. అయితే నా బాధల్లా మీరు అంటున్నట్టుగా ఈ చిలకరింపు బాప్తిసము పక్కన పెడితే అన్ని భాషలు లేవు, కొంతమంది ఇలాగ అంటున్నారు. వాస్తవమే, వాళ్ళు బబులోను వేష సంఘంలో కలవడానికి అవకాశం ఉంది. కానీ మీరు అంటున్నటువంటి సత్యంలో నడిచే కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రభువులో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఉంటూ ఇప్పుడు అట్లా కాదయ్యా, సత్యంలో నడిచే సంఘాలు ఇప్పుడు మీరు ఆ సత్యంలో నడిచే సంఘం అనుకుంటున్న వాళ్ళ దగ్గరికి పోయి ప్రభు రాకడ ఎప్పుడన్నా అడగండి, అక్కడ మళ్ళీ అబద్ధం ఉంటుంది. వాళ్ళు కూడా దిద్దుకోవాలి. ముంచడం బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది ఉపవాస ప్రార్థనలో ఉండే వాళ్ళు కూడా రెండవ రాకడ విషయంలో అబద్ధ బోధలు ఉన్నారు. అక్కడ దిద్దుకోవాలి వాళ్ళు. దిద్దుకోకపోతే మళ్ళీ ఇందులోకే వస్తారు. అది రైట్. గాడ్ బ్లెస్ యూ శ్రీనివాస్ గారు. రైట్. ఓకే బ్రదర్, ప్రైజ్ లార్డ్.